హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియో మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది ఒక 2 days బ్యాక్ అయితే జరిగిందనమాట. సో అప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఏదైతే డౌట్స్ ఉన్నాయో అందరూ కూడా నాన్ స్టాప్గా ఫోన్ కాల్స్ చేస్తున్నారు. నైట్ 11, 12, 1 minute కూడా గ్యాప్ ఇవ్వట్లేదండి. ఆ టైం వరకు చేస్తూ ఉన్నారనమాట. సో అందువల్ల నేను ఫోన్ కాల్స్ అనేవి ఎవరికి కూడా రిసీవ్ చేసుకోలేకపోతున్నాను, చేయట్లేదు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేయడం అయితే జరుగుతుంది. సో మనకి స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరితో మాట్లాడాలి. సో తర్వాత ఫర్దర్గా ఎవరితో మాట్లాడడానికి అవుతుంది. సో కాస్త అర్థం చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కదానికి కూడా మన టీం ఉన్నారు. సో వాళ్ళు రిప్లై అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రోజు మనకి 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యిందండి. సో దాని గురించి చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్గా చెప్తున్నాను. మీరు ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో రిజిస్ట్రేషన్ అనేది చేయగలుగుతాము అనుకున్నట్లయితే చేసుకోండి, లేదు అనుకున్నట్లయితే ఆగండి. ఓకేనా? సో మాకు తెలుసు, నేను చేసుకుంటాం సార్ అనుకున్నట్లయితే చేసేసేయండి, ప్రాబ్లం లేదు. సార్ మాకు తెలియదు అనుకున్నట్లయితే ఆగండి, నేను చెప్తా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్ గురించి చూసుకున్నట్లయితే ఈ రోజు 7 కదా. సో 7th ఈ రోజు డేట్ నుంచి మనకి ఇదే మంత్ మనకి 27th వరకు కూడా మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా సైనిక్ స్కూల్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నోటీస్ బోర్డులో ఏదైనా సరే ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది అన్నట్లయితే, ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంటే మాత్రం అది ఖచ్చితంగా అదే డేట్స్ అదే విధంగా ఎండింగ్ వరకు ఉంటుందని ఖచ్చితంగా అనుకోకండి. ఓకేనా? సో ఎప్పుడు కూడా సైనిక్ స్కూల్ నుంచి ఏదైనా ఒక డేట్స్ అనేవి బయటకు వచ్చాయంటే అవి ఏ క్షణంలోనైనా మారిపోవచ్చు. ఈ రోజు మనకి 7th నుంచి 27th వరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అన్నాడు కాబట్టి 27th వరకు కూడా టైం ఉంది కదా. సో అప్పటి వరకు నేను చేసుకుంటానులే అని చెప్పి ధీమా అయితే పడొద్దు దయచేసి. బికాజ్ ఎందుకంటే ప్రీవియస్లీ నేను చాలాసార్లు చూసాను. అంతవరకు ఎందుకు, లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి 8 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అని చెప్పేసి 8 ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ పెట్టలేదండి. సో 6th ఈ కౌన్సిలింగ్ రౌండ్ దగ్గర ఆపేశాడు. సో తర్వాత అంతా కూడా ఆఫ్లైన్ ఇస్తానని చెప్పి అనౌన్స్మెంట్ చేసేసాడు అనమాట. దీనివల్ల ఏంటంటే 6th కాదు, నేను 7th అప్లై చేసుకుంటానులే అనుకున్న వాళ్ళందరూ కూడా 6th అప్లై చేయని వాళ్ళు అందరూ కూడా లాస్ అయిపోయారు. తర్వాత వాళ్ళు ఎవరిని అడగటానికి కూడా లేకుండా అయిపోయింది. ఎవరి దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట. అక్కడితో ఆపేసాడు, అయిపోయింది. ఇంకా ఈ కౌన్సిలింగ్ మళ్ళీ అప్లై చేసుకోవడానికే లేదు. సో క్లియర్గా అర్థమైంది కదా. సో ఫైనల్ ఎండింగ్ వరకు మనం చూసుకుంటాంలే అనుకోవడానికి లేదు. సో అందుకోసం ఎప్పుడు కూడా మనకి సైనిక్ స్కూల్ నుంచి ఏదైనా ఒక డేట్స్ వచ్చాయంటే రాగానే స్టార్టింగ్ డేట్స్లోనే ఏదైతే ఆ ప్రాసెస్ అనేది ఉంటుందో ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. సో వాడు మధ్యలో కానీ క్లోజ్ చేసేసాడంటే మళ్ళీ ఇస్తాడు వాడి ఇష్టం అనమాట కంప్లీట్గా. ఓకేనా? సో క్లియర్గా చూసుకోండి. ఈ కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదైతే స్టార్ట్ అయిందో 7th ఈ రోజు 8 o'clock స్టార్ట్ అయింది కాబట్టి 8 o'clock నుంచి మనకి 27th వరకు కూడా అవుతుంది కాబట్టి మనకి 8 నుంచి 10th లోపే చేసేసుకోండమ్మా. సో నా సజెషన్ ఏంటంటే ఈ లోపే వీలైనంత వరకు కూడా రిజిస్ట్రేషన్స్ మీరు చేసేసుకోండి. తెలిసినట్లయితే చేయండి. ఒకవేళ మీకు తెలియదు అనుకున్నట్లయితే స్టూడెంట్స్ మీరు మాకు ఒక 100 రూపీస్ అనేది మేము ఛార్జ్ అనేది చేస్తున్నామండి. సో బయటికి మీరు వెళ్ళి చేయించుకున్నా సరే అంతే ఫీజు అనేది తీసుకుంటారు, ఏ ఇంటర్నెట్ సెంటర్లోనైనా సరే. సో మాకు అది పేమెంట్ చేసినట్లయితే మీ దగ్గర నుంచి ఒక అడ్మిట్ కార్డ్, ఒకలాగే మీ యొక్క పేరు, అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో మాకు త్రూ వాట్సాప్ ద్వారా, ఓకేనా, వాట్సాప్ ద్వారా మాత్రం మెసేజ్ పెడితే మీకు తర్వాత కాల్ చేయడం అయితే జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ఫోన్ కాల్స్ అనేవి నాన్ స్టాప్గా వస్తున్నాయి, ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. సో దానివల్ల నేను ఫోన్ కాల్స్ ఎవరు కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. కింద ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మీరు త్రూ వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ పెట్టారంటే ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. నిన్న కూడా ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి ఎవరికైతే ఫోన్ కాల్స్ రాలేదో వాళ్ళకి ఫోన్ కాల్స్ వస్తాయి. సో మీరు వాట్సాప్లో చేయవలసింది ఏంటంటే మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఏదైతే హాల్ టికెట్ అనేది ఉందో హాల్ టికెట్ అనేది మీరు మాకు సెండ్ చేయవలసి ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేమ్, అలాగే మనకి ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్, ఈ 3 కూడా నాకు సెండ్ చేసినట్లయితే మీకేంటంటే వెంటనే రీకాల్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆర్డర్ లెక్కన ఎవరైతే
ముందుగా మాకు సెండ్ చేస్తారో అందరూ కూడా అలాగ ఆర్డర్లకు మీకు చేసేయడం అయితే జరుగుతుంది. ఏ రోజు రిజిస్ట్రేషన్స్ అనేవి ఆ రోజు ఖచ్చితంగా కంప్లీట్ చేసి అయితే మీకు ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా? సో ఎవరైతే చేయించాలనుకుంటున్నారో సో మా నెంబర్ ఉంది కదండి, వాట్సాప్ నెంబర్కి మీరు ఏంటంటే మీ డీటెయిల్స్ పంపించండి, చేసేస్తాము. సో మీకు తెలుసు అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? సో మాకు కూడా కాస్త బర్డెన్ అనేది తగ్గుతుంది. అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్స్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లమ్ అని చెప్పి మళ్ళీ కూడా చాలా మంది అడుగుతారు. దాని గురించి కూడా చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి ఎందుకోసం జరుగుతాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఏంది, సో దీని ఒక రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయి? సో ఒక 45 days తర్వాత వస్తాయి. దాని తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అనే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయిన విద్యార్థుల్లో కూడా కొంతమంది మళ్ళీ బయటకు వచ్చేస్తారు. సో అప్పుడు అన్ని స్కూల్స్లో కూడా అరౌండ్ మనకి ఒక 50 to 70% మాత్రమే ఫిల్ అవుతుంది. సో రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో రిమైనింగ్ సీట్స్కి మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మనల్ని అప్లై చేసుకోమని చెప్తారనమాట. ఏవైతే ఖాళీగా ఉన్నాయో సీట్స్ అనేవి సీట్స్కి మీరు అప్లై చేసుకోమని చెప్తారు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇష్టమైన సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు మనకి సో సైనిక్ స్కూల్స్ ఓకేనా, అలాగే న్యూ సైనిక్ స్కూల్స్. సో న్యూ సైనిక్ స్కూల్ 2 rows అనేసి మనకు వస్తాయన్నమాట. సో సైనిక్ స్కూల్స్లో ఒక 10 సైనిక్ స్కూల్స్, అలాగే న్యూ సైనిక్ స్కూల్స్లో ఒక 15 సైనిక్ స్కూల్స్ వరకు కూడా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీకు ఏదైతే కావాలో ఫస్ట్ రౌండ్స్లో ఏదైతే కావాలో వాటికి మాత్రం మీరు అప్లై చేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకుంటే మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని స్కూల్స్కి అయితే అప్లై చేసుకున్నారో మీ మార్క్స్కి ఏ స్కూల్ అనేది సీట్ వస్తుందో ఆ స్కూల్ అయితే మీకు అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ కౌన్సిలింగ్ రౌండ్స్లో. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే తర్వాత మీరు ఏదైతే ఆ ప్రాసెస్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉండదు అని చెప్పి వాడు క్లియర్గా చెప్పడం అయితే జరిగేస్తుంది. కాబట్టి సో ప్రస్తుతానికి ఈ కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి చేసేసుకోండి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడే ఎందుకు పెట్టాడంటే సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే సో అందరూ కూడా ఒకేసారి సర్వర్ మీద పడడం వల్ల రిజిస్ట్రేషన్ అట్ దట్ సేమ్ టైం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ రెండు కూడా సో సర్వర్ అంతా కూడా లాక్ అయిపోయింది. చాలా రోజులు వర్క్ కూడా సరిగా అవ్వలేదన్నమాట. సో అందువల్ల ఇదంతా కూడా డివైడ్ చేశాడని నేనైతే అనుకుంటున్నాను. సో అందుకోసమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రం ఇప్పుడు మనకి ఇచ్చాడు. ఈ కౌన్సిలింగ్ రౌండ్స్కి మనం తర్వాత అప్లై చేసుకుంటాం. వాటికి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత డేట్స్ అనేవి అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ క్లియర్గా అర్థమైంది కదమ్మా. దయచేసి ఫోన్ కాల్స్ అయితే చెయ్యొద్దు వీటికి సంబంధించి కానీ దేని గురించి సంబంధించి కానీ. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే సో నేను ఇంత చెప్తున్నా సరే మీరు ఖచ్చితంగా కాల్ చేస్తారు నాకు తెలుసు. సో అందుకోసమే మీరు ఏంటంటే ఎవరైతే ఈ ప్రాసెస్ అనేది మా ద్వారా చేయించుకోవాలనుకుంటున్నారో త్రూ వాట్సాప్ ద్వారా మీ యొక్క హాల్ టికెట్, అడ్మిట్ కార్డ్, అలాగే నేమ్, ప్లేస్ ఈ 3 కూడా సెండ్ చేయండి. సెండ్ చేసినట్లయితే మీకు వెంటనే ఫోన్ కాల్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా ఆ పని చేయండి అమ్మా.